చిన్నారులు కాళ్ళకు గద్దెలు కట్టుకొని చేతుల్లో చింతలు పట్టుకొని ఎంతో మధురంగా పాడుతుంటే ఏడుపు వచ్చేస్తుందమ్మా. అంత బాగుంది. అవునా? వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? సుమారుగా 10 ఏళ్ళు ఉండొచ్చమ్మా. 10 ఏళ్ళ? విన్నావా సుమిత్ర? విన్నాను. ఈనాడు సీతమ్మదేవి ఇక్కడ ఉండేది. మనకి కూడా ఆ వయసు 2 మనవళ్ళు ఉండేవారు. కానీ మనకు ఆ కష్టం లేదు కదక్క. సీతమ్మ ఎక్కడుందో, ఏం కష్టాలు వస్తుందో వింటే కొన్ని జాలి పడుతుంది. నాకు ఆ పిల్లల్ని చూడాలని పిల్లల్ని మాత్రం వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురా. నాకు కూడా ఆ పిల్లల్ని చూడాలని ఉంది. వెళ్ళి ఆ పిల్లల్ని రెండు వాళ్ళు అలాగే అమ్మా. రండి రండి. ఆయుష్మాన్ బాబా. శ్రీరాముని చరితమును తలిపెదమమ్మ, శ్రీరావతి సీత కథ వినురోయమ్మ. శ్రీరాముని చరితమును తలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినురోయమ్మ. చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో, తమ కొలువు తీరి రాఘవుడు భామతో. శ్రీరాముని చరితమును తలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినురోయమ్మ. రాముగని ప్రేమగని రావణు చెల్లి, చెవులు కోసి సౌమిత్రి రాజల్లి. రావణుడా మాట విని పంతము పోని, మైథిలిని కొనిపోయి మాయలు పన్ని. శ్రీరాముని చరితమును తలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినురోయమ్మ. రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా, నువ్వు చేసెను సుగ్రీవుని నామవచన మహిమా. ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా, హనుమంతుడు లంక చేరి వెతకెను నలుదిశలా. శ్రీరాముని చరితమును తలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినురోయమ్మ. రఘునాథ పాహి పాహి. పాహి అని అశోకవనిని శోకించే సీత, పాహి అని అశోకవనిని శోకించే సీత. దరికి జని ముద్దిక నిరి తలిపె విపునివాడ, ఆ జనని శిరోమణి అందుకునే పావని. ఆ జనని శిరోమణి అందుకునే పావని. లంక కాల్చి రాముని కడకే గెలురిమురిమని. శ్రీరాముని చరితమును తలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినురోయమ్మ.
దాసి దశకంటు తలలు కోసి దశరథ సూర్యుడు నక్కను దాసి దశకంటు తలలు కోసి అతని తమ్ముని రాజును చేసి సీతను తమ్మని కలికి చరితమును తలిగటమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ వినుడోయమ్మ వినుడోయమ్మ. చిరంజీవులారా, మీరు ఎక్కడి వారు? మీరు ఈ రామాయణ గాథను ఎక్కడ నేర్చుకున్నారు? మీ గురువులు ఎవరు? వాల్మీకి మహర్షి గురుదేవుడు. వారే మాకు ఈ రామాయణ గాథ నేర్పించారు. మీ వంటి పుత్రులకు జన్మనిచ్చిన మీ తల్లిగారు